హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వైష్ణవి. సో ఈరోజు నేను హెయిర్ ఎట్లా స్ట్రైట్నింగ్ చేయాలి అనేది చూపిస్తాను. అంటే నేను ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను. సో నేనైతే ఫిలిప్స్ బ్రాండ్ నుంచి స్ట్రైట్నర్ బ్రష్ వాడుతున్నాను కరెంట్లీ. ఇది నేను ఆల్మోస్ట్ 2 years అయింది తీసుకొని. ఐ థింక్ సమ్వేర్ 2900 to 3000 ఉంటుంది. మీకు ఆఫర్లో కొంచెం తగ్గొచ్చు. నేను అమెజాన్లో తీసుకున్నాను, బట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 2 years అయింది. నేను కొంచెం రెగ్యులర్గానే యూస్ చేస్తా, బాగానే ఉంది. దీనికంటే ముందు హవిల్స్లో స్ట్రైట్నర్ వాడాను, అది బాగానే ఉంది. అది ఒక 5 years బాగా గట్టిగా వాడాను. కాకపోతే ఒకరోజు మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసుకుందామని చెప్పి ఒక సాకెట్ అంటే ప్లగ్ బాక్స్లో పెట్టిన తర్వాత ఏమో పనిచేయడం ఆగిపోయింది. సో ఆ తర్వాత ఇంకా నేను ఇంకో స్ట్రైట్నర్ కొనే బదులు కొంచెం రీసెర్చ్ చేస్తే ఇట్లా స్ట్రైట్నర్ బ్రష్ ఒకటి కనపడ్డది. సో ఇంకా తీసుకున్నాను. ఇట్స్ రియలీ గుడ్, బాగానే పనిచేస్తుంది అనమాట. సో దీనికి 2 modes ఉంటాయి. ఇది ఇట్లా మనం అనాలి, పైకి అనాలి. సో ఇది వచ్చేసి బేసిక్ హీట్, బేసిక్ కాదు నార్మల్, కొంచెం యావరేజ్ హీట్ ఉంటుంది. ఇది కొంచెం హై హీట్ అనమాట. సో పైన పెడితే ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ ఒక 30 seconds మనం ఉంచితే ఇది కొంచెం బ్లింక్ అవ్వడం అయిపోయి ఇంకా ప్రాపర్గా ఇంకా లైట్ ఆన్ అయిపోద్ది అనమాట. సో దట్ మనం స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను యూస్ చేసేది, నేను పక్క స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ లేకపోతే బ్లో డ్రైయింగ్ కానీ నార్మల్గా మనం హెయిర్ వాష్ చేసుకొని వచ్చి హెయిర్ డ్రైయర్ పెట్టుకున్నా సరే కంపల్సరీ నేను హీట్ ప్రొటెక్టర్స్ యూస్ చేస్తాను అనమాట. సో నేను కరెంట్లీ యూస్ చేసే ఈ 2 ట్రెజమీ అండ్ కేటిన్, ఈ 2 బ్రాండ్స్. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, చాలా బాగుంది. ఐ థింక్ నేను నైకాలో తీసుకున్నా. ఇది కూడా నైకాలో తీసుకున్నా, బట్ ఇది మీకు చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది. సో దీని ప్రైస్ తెలీదు, బట్ 2 తీసుకొని నేను ఆల్మోస్ట్ 6 months పైనే అవుతుంది. సో నాకు బాగానే వస్తుంది అనమాట. అండ్ మళ్ళీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాక నేను సిరమ్ అప్లై చేస్తాను. ఇదేమో స్ట్రీక్, ఇది స్ట్రీక్, ఇది ట్రెజమీ. నేను ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా. దీంట్లో చాలా మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. దిస్ ఇస్ ద బెస్ట్. నన్ను అడిగితే బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్. అండ్ రీసెంట్గానే ట్రై చేశాను, ట్రెజమీ కూడా బాగానే ఉంది, నాకు నచ్చింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే మీ దగ్గర హీట్ ప్రొటెక్టర్స్ లేవు అంటే మీరు సిరం పెట్టి చేయకండి. లైక్ అంటే చాలామంది చేస్తారు, బట్ నాకు అది ఎందుకో కొంచెం సెన్సిబుల్ అనిపించదు. బికాజ్ హీట్ ప్రొటెక్టర్ ఏంటంటే హీట్ని కంట్రోల్ చేసి హెయిర్ ప్రొటెక్ట్ చేస్తుందని హీట్ ప్రొటెక్టర్ని మనం పెట్టుకుంటాము. మీ సిరం ఎందుకు అంటే మీరు డ్రై హెయిర్ ఉన్నా, ఫ్రిజీ హెయిర్ ఉన్నా, లేకపోతే మీ హెయిర్ కొంచెం మెస్సీగా ఉంటే ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది సిరం. సో అది పెట్టి స్ట్రైట్నింగ్ చేయడం అనే కాన్సెప్ట్ నాకు ఎందుకో అంత అనిపించలేదు. సో మేక్ ష్యూర్ ఇది మీరు ఖచ్చితంగా హీట్ ప్రొటెక్టర్స్ వాడండి. నేను స్టార్టింగ్లో హీట్ ప్రొటెక్టర్ వాడకుండా చాలాసార్లు చేసుకున్నా కాబట్టి నాది కొంచెం రఫ్ అయింది. బట్ ఎప్పుడైతే నేను హీట్ ప్రొటెక్టర్స్ వాడటం స్టార్ట్ చేశానో చాలా బెటర్ అయింది నా హెయిర్ చెప్పాలంటే. సో ఇంకా నేను ఏం మాట్లాడను, జస్ట్ నా సెక్షన్స్ పెట్టేసుకొని నేను స్ట్రైట్నింగ్ చేసేసుకుంటాను. సో మీరు చూడండి ఎలా ఉందో. సో నేను ఒక 2-3 సెక్షన్స్ని డివైడ్ చేస్తా హెయిర్. దీన్ని ఇట్లా టై చేసేసుకొని నేను రోల్ చేసేసి మనం ఇట్లా సపరేట్ చేసిన హెయిర్ని 2 పార్ట్స్గా ఇట్లా డివైడ్ చేసుకొని సో ఇట్లా హెయిర్ కోమ్ చేసేసుకొని హీట్ ప్రొటెక్టర్ పెట్టుకుంటాను. సో నేను కేటిన్ యూస్ చేస్తున్నాను ఇప్పటికైతే. మీకు హీట్ ప్రొటెక్టర్స్ క్రీమ్స్లో ఉంటాయి, జెల్స్లో ఉంటాయి, ఇట్లా స్ప్రేగా కూడా ఉంటాయి. సో మీ ఇష్టం. ఇలా తీసుకొని మొత్తం కంప్లీట్గా మీరు కొంచెం హెయిర్ బాగా డ్రై అయ్యాకే, అంటే హెయిర్ వాష్ చేసుకున్నాక బాగా డ్రై అయిన తర్వాతే మీరు చేసుకోండి. లైక్ 70%, 80% లాగా ఏమీ అవుతూ నార్మల్గా చేసేసుకోండి సరిపోద్ది. అంటే లైక్ డ్రై అయ్యాక చేసుకోండి, బికాజ్ వెట్లో ఉన్నప్పుడు చేయడం కూడా గట్టి కాదు. సో ఇప్పుడు నేను
ఇది ఇలా తీసి ఇలా కోమ్ చేసుకుంటా. కొంచెం కర్ల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా టైం పడుతుంది. లైక్ హెవీ అంటే కొంచెం వేవ్స్ ఎక్కువ ఉన్న, కర్ల్స్ ఎక్కువ ఉన్న కొంచెం టైం పడుతుంది, కానీ ఫాస్ట్గానే అయిపోద్ది. అంటే ఇలా చిన్నగా చూసుకుంటూ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక చేసుకునేటప్పుడు హ్యాండ్కి హీట్ తగులుతుందంటే కొంచెం ఏదన్నా టిష్యూ పేపర్ కానీ ఒక చిన్న క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకోండి. లైక్ పట్టుకొని చేసుకోండి, సో దట్ మీ హ్యాండ్కి హీట్ తగలకుండా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా చేసుకున్నారంటే. బ్లాక్ ఉండేసరికి మీకు అర్థం కావట్లేదు, బట్ ఇదంతా ఈ కర్ల్స్ చూసారా, ఇక్కడ చూడండి. ఓకే, సో అలానే నేను మొత్తం ఇంకా హెయిర్ అంతా చేసేసుకుంటాను. Changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. సో ఇట్లా చేశాక వెనక మనకి కొంచెం ఇంకా ఫోల్డింగ్స్ ఉంటాయి. లైక్ మీరు చూస్తే కొంచెం ఫోల్డింగ్స్ ఉంటాయి ఇట్లా. సో దాన్ని నేను ఇలా చేసేస్తాను. My hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby, yeah. Find the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, 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 oh. Memory lane isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby. Just when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, 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 oh. Memory lane isn't that too far away from our hearts. సో స్ట్రైట్నింగ్ అయిపోయింది కదా, అండ్ ఇప్పుడు నేను చూసారా ఎంత బాగా వచ్చిందో, లైక్ ప్రాపర్ న్యాచురల్ స్ట్రైట్నింగ్ వస్తుంది. లైక్ ప్రాపర్గా న్యాచురల్ స్ట్రైట్నింగ్ వస్తుంది. అండ్ నేను సిరమ్ యూస్ చేస్తున్నా, కొంచెం లైక్ 2 drops అట్లా. స్మెల్ బాగుంటుంది. If you found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. దెన్ మళ్ళీ ఇంకో 2 drops తీసుకొని కింద నుంచి మొత్తం రూట్స్ వరకు పెట్టేసి అప్పుడు పైన నుంచి తీసుకురండి. ఓకే, వన్స్ అంతా అయిపోయాక జస్ట్ ఇట్లా పైన పైన అనేసుకుంటే మనకి ఏమంటారు, లైక్ ఏమన్నా బేబీ హెయిర్ ఏమైనా ఉన్నా ఫ్లాట్ అయిపోద్ది. ఓకే, చూసారు కదా ప్రాపర్ స్ట్రైట్నింగ్. సో యా, అది మ్యాటర్, స్ట్రైట్నింగ్ అయిపోయింది. అండ్ చూసారు కదా మీరే డిఫరెన్స్. ఓకే, అండ్ నా హెయిర్కి అరౌండ్ ఒక ½ an hour, ఒక్కొక్కసారి నేను కొంచెం మరీ ఎక్కువ స్ట్రైట్నింగ్ కావాలి, అంత ఎక్కువ
అంటే లైక్ మరీ సలోన్ స్ట్రైట్లా కావాలి అనుకుంటే తప్ప నాకు 40 మినిట్స్కి వెళ్ళదు. బట్ నార్మల్గా అయితే ఐ థింక్ హాఫ్ అన్ అవర్ మ్యాక్స్. నేను కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే 20 మినిట్స్లో కూడా అయిపోద్ది. సో డిపెండ్ మీ హెయిర్ వాల్యూమ్, మీ హెయిర్ టెక్స్చర్, లెంత్ని బట్టి కూడా వెళ్తుంది. అండ్ ప్లీజ్ రెగ్యులర్ పర్పస్లో ఎప్పుడు మీరు స్ట్రైట్నింగ్ కానీ డ్రైయింగ్ కానీ కర్లింగ్ ఎనీథింగ్ హీట్ అనేది పెట్టొద్దు. బికాజ్ ఇట్స్ నాట్ రియలీ దట్ గుడ్. అసలు మ్యాక్సిమం న్యాచురల్ హెయిర్ని ఎంత క్యారీ చేయాలో అంత క్యారీ చేయండి. సో లైక్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇవన్నీ వాడి తర్వాత మనకి సరిగ్గా వాల్యూమ్ లేకుండా వెళ్ళిపోద్ది అనమాట. అందుకని మీరు కొంచెం ఇవన్నీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేసుకోండి. సో సరిపోద్ది. చూసారు కదా. ఓకే, సో ఇది నాకు ఈజీగా ఒక 5 days to 1 week వస్తుంది. అండ్ మేక్ ష్యూర్ సిరమ్స్ కంపల్సరీ యూస్ చేయండి. స్ట్రైట్నింగ్ చేస్తేనే పెట్టాలని కాదు, ఎవ్రీడే పర్పస్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇది మీరు స్కాల్ప్కి పెట్టకూడదు, ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుద్ది, బ్రష్ కదా లైక్ నార్మల్ కోమ్లాగా చేసుకోవచ్చు అని అనుకుంటారేమో. లేదు, బికాజ్ అందులో హీట్ ఉంటుంది, స్కాల్ప్కి ఎప్పుడూ టచ్ అవ్వకూడదు. సో అదొక్క పాయింట్. అండ్ మీరు ఇది కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడల్లా. బికాజ్ మనం చేసుకుంటూ వెళ్తే లైక్ స్కాల్ప్లో ఏమైనా డస్ట్ ఉన్నా అది దీంట్లో ఉండిపోద్ది. సో మీరు ఏం చేస్తారంటే ఇది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత వెట్ వైప్తో ప్రాపర్గా క్లీన్ చేయండి. అండ్ మ్యాక్సిమం ప్రతిసారి మీరు స్ట్రైట్నింగ్ చేసుకున్న ప్రతిసారి క్లీన్ చేయండి. ఇదే కాదు, మన రెగ్యులర్ స్ట్రైట్నర్ కూడా. కాకపోతే అదేంటంటే జస్ట్ సైడ్స్ అట్లా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. బట్ ఇది అలా కాదు. ఒకరోజు నేను చూపిస్తే ఇది ఎట్లా క్లీన్ చేయాలో కూడా. సో చాలా కొంచెం కష్టం, బట్ కొంచెం టైం తీసుకొని చేయాలన్నమాట. ఐ థింక్ అయిపోద్ది కొంచెం ఈజీగానే. నేను ఏదేదో చేసి మ్యాక్సిమం క్లీన్ చేస్తాను అనమాట. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషనల్ వీడియోసే నేను అప్లోడ్ చేస్తుంటాను మ్యాక్సిమం. సో నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ నేను అవి చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.